వైసీపీ పార్టీలో, జనసేన పార్టీలో అమ్ముడు పోయిన బడుగు బలహీన వర్గాలు తప్ప అమ్ముడు పోకుండా ఉన్నవారు కోదండరామ్ గారి కంటే పెద్దవారు ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కాంగ్రెస్ని తిట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరలా కాంగ్రెస్లో ఆయన విలీనం అయిపోయాడు. అయితే ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి, యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? బేసిక్ ఒకటే, పాలన మారాలి. 78 సంవత్సరాలుగా కుటుంబ పాలన అవుతుందా? 75 సంవత్సరాలుగా కుల పాలన. అంబేద్కర్ గారు ప్రయత్నించలేదా? ఎంపీగా నిలబడితే చిత్తుగా ఓడించారు, కానీ ఒక మినిస్టర్ అవ్వలేదా? అప్పటి పరిస్థితులు వేరే అండి, ఇప్పటి పరిస్థితులు వేరే. ఇప్పుడే అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. పేరు ఊరు తెలియని కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే పేరు ఊరు తెలియదు అని ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కాదే, ఒక ఐఆర్ఎస్ చిన్న ఆఫీసర్, కొంచెం నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్. అలాంటి ఐఏఎస్లు 100 మంది పార్టీలు పెట్టారు. 10 రెట్లు తక్కువ ఎవరికంటే మన లోక్సత్తా నారాయణ గారి కంటే. అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ లోక్సత్తా నారాయణ. పార్టీ క్లోజ్ అయిపోయింది. జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ ఒక ఎడిషనల్ డీజీపీ, పార్టీ క్లోజ్ అయిపోయింది. ఎంతమంది పెద్దలు పార్టీలు. కోదండరామ్ గారు ఒక ఫాదర్ అని చెప్పొచ్చు ఈ తెలంగాణ ఉద్యమానికి. ఫాదర్ 2-3లో అంత ఫైట్ చేసిన ఆయన. పార్టీ క్లోజ్ అయిపోయింది. నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను? దేవుని కృప. ప్రజలు నోరిప్పి మాట్లాడితే కోట్ల మంది చూస్తున్నారు, ఇప్పుడు మీకు సత్యాన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు సమయం సరిపోతుందా? సరిపోదు. అద్భుతంగా ఉంది. అనేక సార్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కామెంట్ చేశారు వైఎస్ఆర్సీపీని. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చెప్తారు కేసు పైన? అరే 30,000 మంది మిస్సింగ్ అమ్మాయిలందరినీ తీసుకొస్తాం అన్నాడు. ఆ 30,000 మర్చిపోయాడు, ఆ సుగాలిని మర్చిపోయాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయాడు. పదవి బాగా అనుభవిస్తున్నాడు, డబ్బు బాగా అనుభవిస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. చట్టసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఈ సమాజంలో వ్యవస్థలు మార్పులు ఏ విధంగా ఎందుకు తేలేము? 18 పార్టీలు నాతో ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాయి కదా. ఎలక్షన్ పిటిషన్ వేసిన ఎవరెవరు సపోర్ట్ చేశారు? కాంగ్రెస్, మమతా బెనర్జీ, స్టాలిన్, కాన్రాడ్ సంఘం లాంటి వారు. అంతకన్నా పెద్దలు ఎవరున్నారు? ఎంతమంది ఎంపీలు మీరు చూస్తున్నారు కళ్ళతో. ఇన్ ద లాస్ట్ 6 months నా ప్రెస్ మీట్లో జాయిన్ అవుతున్నారు అన్ని పార్టీల నుంచి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ అన్ను, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. 18 పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయే. బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ చేంజ్ with God's help and people's help, and quite capable of solving the problems of this country, protecting secularism, protecting democracy, fighting. అంతవరకు ఎందుకు? స్టీల్ ఇక్కడ హైడ్రా తెలంగాణలో 500 బిల్డింగ్లు కూల్చేశారు.